ఘటనకు నిరసనగా ఈవేళ దేశవ్యాప్తంగా వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ఐఎంఏ తెలిపింది. అత్యవసర వైద్య సేవలు మాత్రమే పనిచేస్తాయని ప్రకటించింది. కాగా ట్రైనీ డాక్టర్ హత్య కేసులో నిందితులను శిక్షించాలని వైద్యులు నిరసన తెలుపుతున్నారు. ఈవేళ కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో వారు భేటీ కానున్నారు. Slogan. కోల్కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనకు నిరసనగా ఈవేళ దేశవ్యాప్తంగా వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ఐఎంఏ తెలిపింది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఈ రోజు దేశవ్యాప్తంగా వైద్య సేవలు నిలిచిపోనున్న 24 గంటల పాటు వివరాలేంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. ఏదైతే ఇటీవల కోల్కతాలోని ఆర్జికల్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలు మౌమిపై అత్యాచారం హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి అందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలో రోగులను ప్రాణాలను కాపాడి వైద్య సేవలు అందించేటువంటి డాక్టర్లకే రక్షణ లేకపోతే ఇక భవిష్యత్తులో పరిస్థితి ఏంటంటూ పెద్ద ఎత్తున మెడికల్ కూడాను ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా దాదాపు 22,000 పైసలకు గవర్నమెంట్ హాస్పిటల్ కూడాను ఆందోళన చేస్తూ వీళ్ళందరూ కూడాను సమ్మెబాటు పట్టిన సంగతి తెలిసింది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే సాధారణ సేవలన్నిటి కూడాను వాళ్ళు దుమ్మా కొట్టి కేవలం ఎమర్జెన్సీ సర్వీస్ మాత్రమే హాజరవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా ఒక చట్టాన్ని తీసుకురావాలని చెప్పి వీళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. తమకు ఖచ్చితంగా రక్షణ కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి వీళ్ళందరూ కూడా తమ నిరసనను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులన్నింటిలో కూడాను సేవలు నిలిపివేస్తూ మరో 24 గంటల పాటు, అంటే ఈ రోజు తెల్లవారు 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు కూడాను పూర్తి స్థాయిలో స్ట్రైక్ లోకి వెళ్ళిపోతున్నట్టుగా ఇప్పటికే మెడికల్ అందరూ కూడా స్పష్టం చేశారు. ఇక ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధానిగా చెప్తున్నటువంటి కేజీ విషయానికి వస్తే పెద్ద ఎత్తున మెడికల్ అందరూ కూడా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ ఇప్పటికే ఒక తీర్మానం కూడా చేసింది. ఖచ్చితంగా సమ్మెబాటుకు వెళ్తున్నాము, ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం దిగువచ్చి తమ డిమాండ్ పరిష్కరిస్తుందో, ఎవరైతే ఈ మౌమిత అనేటువంటి మెడికోపై చేసినటువంటి అత్యాచార హత్యకు సంబంధించి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా శిక్షిస్తున్నామని చెప్పి, శిక్షిస్తే తప్ప తాము తిరిగి విధులకు హాజరు కాబోమని చెప్పి ఇప్పటికే స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రైవేటు డాక్టర్ల అసోసియేషన్ కావచ్చు, మరియు ఐఎండి కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మెడికోలకు సపోర్ట్ గా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇంకో పక్క మనం చూసుకున్నట్లయితే వివిధ మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, అదేవిధంగా ఏఐఎస్ఎఫ్ కావచ్చు, లేదంటే ఎస్ఎఫ్ఐ కావచ్చు, వీళ్ళందరూ స్టూడెంట్ సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున నిరసన చేస్తూ వీళ్ళకి సంపూర్ణ సంఘీభావాన్ని తెలుపుతూ ఆందోళన సాగిస్తున్న పరిస్థితి. ఈ రోజు ఉదయం నుంచి కూడాను కేజీహెచ్ లో పూర్తిగా మెడికల్ అందరూ కూడా స్ట్రైక్ వెళ్ళిపోవడంతో రోగులు కొంతవరకు ఇబ్బంది పడుతున్న మాట అయితే ఖచ్చితంగా వాస్తవమే. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం తరుణోపాయాలను ఆలోచించి తక్షణం ఎవరైతే డాక్టర్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇంకో పక్క ఏ ఒక్కరు కూడాను సేవలపై వెళ్ళడానికి లేదని చెప్పి మొత్తం నర్సింగ్ స్టాఫ్ కావచ్చు, మరోవైపు పారామెడికల్ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా డాక్టర్లందరూ కూడాను అందరూ అటెండ్ అవ్వాలని చెప్పి డ్యూటీలకి, అదేవిధంగా ఇన్ పేషెంట్స్ కానీ అవుట్ పేషెంట్స్ కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కేజీకి సంబంధించి ఇందాక మనం సూపరింటెండెంట్ తో మాట్లాడిన నేపథ్యంలో, శివానంద్ తో మాట్లాడిన నేపథ్యంలో ఆయన కేజీహెచ్ లో రోగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇన్ పేషెంట్స్, అవుట్ పేషెంట్స్ అందరికీ కూడా సేవలు అందించేందుకు పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించడం జరిగిందని చెప్పి, ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఎవరైతే ఇన్ పేషెంట్స్ కానీ అవుట్ పేషెంట్స్ కానీ చికిత్స నిమిత్తం హాస్పిటల్కి వస్తే వాళ్ళ ఆధార్ కార్డు బేస్ చేసుకొని వాళ్ళని చికిత్సకి అలౌ చేసే పరిస్థితి అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలో అవసరమైనటువంటి పారామెడికల్ సిబ్బందిని కూడా వినియోగిస్తున్నామని చెప్పి ప్రస్తుతానికైతే జూనియర్ డాక్టర్ల సమ్మె కారణంగా
రోగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో అన్ని సేవలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పి అవసరమైన చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పి ఎక్కడైనా సరే రోగులకు ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే తమ దృష్టికి తీసుకొచ్చేలాగా అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పి ఇప్పటికే కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ చెప్పడం జరిగింది. జ్యోతి, మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే మెడికోలకు జరిగినటువంటి ఆందోళన నేపథ్యంలో పెద్ద ఎత్తున రోగులైతే కొంతవరకు మదన పడుతున్న పరిస్థితి. ఎందుకంటే తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తి స్థాయిలో వైద్యులు అందుబాటులో లేకపోతే తమ పరిస్థితి ఏంటంటూ కూడా వాళ్ళు కొంతవరకు నిస్సహాయత వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే మెడికోలు మాత్రం ఖచ్చితంగా తమ డిమాండ్ పరిష్కరించేంత వరకు కూడాను తాము అందుబాటులోనే కొనసాగుతామని చెప్పి ఖచ్చితంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పి ప్రస్తుతానికి సాధారణ సేవలను అయితే నిలిపివేసిన నేపథ్యంలో ఏదైతే ప్రధానమైనటువంటి చికిత్సలు ఉన్నాయో వీటికి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నప్పటికీ కూడాను 24 గంటల్లోగా కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్ పరిష్కరించకపోతే మాత్రం భవిష్యత్తులో తమ కార్యాచరణ మరింత తీవ్రం అవుతుందని చెప్పి స్పష్టం చేశారు. ఇక విశాఖ కేజీహెచ్ ఉన్నటువంటి జూనియర్ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడాను మరి కాసేపట్లో జీవీఎంసీ ధర్నా చౌక్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున నిరసనకు సిద్ధమవుతారు. రేపు ఉదయం వరకు కూడాను అవసరమైతే రిలే నిరాధ్యక్షులు కూడా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. వీళ్ళకి మహిళా సంఘాలు అదేవిధంగా విద్యార్థి సంఘాలు అంతా కూడాను సంపూర్ణ సంఘీభావం తెలుపుతూ వాళ్ళు కూడా మెడికోలకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తూ వాళ్ళు కూడా నిరసనలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.